మొన్న చంద్రబాబు 94 సీట్లు అనౌన్స్ చేసి సంతోషపడదాం అనుకుంటే తిరుగుబాట్లు ఆగ్రహాలు వాటిని చల్లార్చే ప్రయత్నాలు పక్కన చేస్తుంటే అది కాదని అయినా కూడా రోడ్డెక్కుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏదైతే పెనుగొండలో బీకే పార్సారథి ఇంటి దగ్గర నాయకులు గోరావు అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం అడారి డిమాండ్ చేయడం ఇదంతా ఒక ఎత్తు అయితే రాజమండ్రి రూరల్ సీట్ల గురించి గోరంట్ల వీళ్ళందరూ ఒక ఎత్తు. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే సీనియర్లు సోమిరెడ్డో లేకపోతే బండారు సత్యనారాయణమూర్తో లేకపోతే కనుక చింతమనేనో దేవినేని ఉమానం ఇట్లాంటి వాళ్ళందరి వ్యవహారం నెక్స్ట్ లిస్ట్లో తేలాలి. ఓ పక్కనేమో బీజేపీ వాళ్ళకి సీట్లు బీజేపీ వస్తే బీజేపీ వాళ్ళకి సీట్లు ఇవ్వాలి. ఇంకో పక్కనేమో జనసేన లిస్టులు అనౌన్స్ చేస్తే అక్కడ కొంత గొడవలు అవుతాయి కాబట్టి అదొక సమస్య. మూడో పక్కన ఇక్కడ తను అందరికీ ఇవ్వలేరు. ఇప్పుడు మాకు ఫైనల్ చేసేయండి అని ఒత్తిడి పెరుగుతోంది. బీజేపీ పేరు చెప్పి బీజేపీ బూచి చూపెట్టి బీజేపీ పొత్తు గురించి ఆగుతున్నామని ఇప్పటిదాకా ఆపుతూ వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే 175 సీట్లకి అభ్యర్థుల్ని ఫైనల్ చేసేసుకుంటున్నారని తెలిసిందో దాంతో ఇక్కడ ప్రెషర్ పెరిగిపోతుంది. వాళ్ళు లిస్ట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి ఫస్ట్ లిస్ట్లో ఆంధ్ర పేరు లేవు కాబట్టి కొంతవరకు రిలాక్స్ అవ్వగలిగారు బాబు. ఇంకా మనతో పొత్తుందని ఈనాడు జ్యోతిలో రాయిపించారు కాబట్టి తద్వారా బాబు మీద ఒత్తిడి కొంత తగ్గించుకోగలిగారు. కానీ ఒక్క 10 లిస్ట్ అనౌన్స్ చేసిందంటే బీజేపీ సొంతగా ఆటోమేటిక్గా ప్రెషర్ పెరిగిపోతుంది. రాబోయే 5-10 తారీఖుల్లోపు ఏం జరుగుతుందో చూడాలి.